పిల్లలు ఈ చక్కటి పద్యాన్ని నేర్చుకుందామా? శక్తి చాలనప్పుడు శత్రువుల్ ఎదురైనా తలను వంచుకొనుట తగినదౌను. తీరుమారకుండు తీవ్రమౌగాలికి వంగి గడ్డి పరక భంగపడినా. పిల్లలు ఇప్పుడు ఈ పద్యానికి భావం ఏంటో తెలుసుకుందామా? శక్తి చాలనప్పుడు శత్రువుల్ ఎదురైనా అంటే నీకు శక్తి సరిపోనప్పుడు నీ శత్రువు కనుక ఎదురైతే నీ శక్తి ఎప్పుడు సరిపోదు? నీకు అతన్ని ఎదిరించేంత శక్తి లేనప్పుడు అటువంటి వారు ఎదురైనప్పుడు తలను వంచుకొనుట తగినదౌను. వారితో విమర్శలు చేయకుండా వారిని ఎదిరించడం అన్నది చేయకుండా తలదించుకొని లేదా పక్కకు వెళ్ళిపోవడం అన్నది మంచిది అని చెబుతున్నారు. తీరుమారకుండు తీవ్రమౌగాలికి అంటే వారి తీరు మారదు, కానీ వారి శక్తి ఎక్కువగా ఉన్నది అని ఇక్కడ గ్రహించాలి. కావున అటువంటి సమయంలో నీవే కొద్దిగా ఒద్దికగా ప్రవర్తించాలి, తెలివిగా తప్పించుకోవాలి అని చెబుతున్నారు. వంగి గడ్డి పరక భంగపడినా అంటే ఒక గడ్డి పరక పెద్ద గాలికి వంగిపోయినప్పటికీ మళ్ళీ ఆ గాలి తగ్గిన తర్వాత ఆ గడ్డి పరక మళ్ళీ తన జీవితాన్ని కొనసాగిస్తుంది. అలాగే మనం కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో తెలివిగా తప్పించుకోవాలి, తెలివిగా ప్రవర్తించాలే తప్ప గొడవలకు దిగి ఉన్న మనశ్శాంతిని పోగొట్టుకోకూడదు అన్నది ఈ పద్యం యొక్క భావం.